హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో చెప్పండి, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కేనా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక్కరికంటూ అధ్యక్ష పదవి ఇవ్వరు ఇప్పుడే. ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా బూత్ అధ్యక్షుని ఎన్నుకోవాలి, బూత్ అధ్యక్షులంతా మండల అధ్యక్షుని ఎన్నుకోవాలి, మండల అధ్యక్షులు మరి జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవాలి, జిల్లా అధ్యక్షులు కలిపి అందరు కలిసి ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకుంటారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ యాక్చువల్గా భారతీయ జనతా పార్టీలో. ఇదంతా కూడా అందరు అనుకున్న తర్వాత ఎవరైతే రేపొద్దున భారతీయ జనతా పార్టీని డ్రైవ్ చేస్తారో, ఎవరైతే రేపొద్దున భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తారో, రేపు 2028 లక్ష్యంగా, తర్వాత సంస్థాగత ఏవైతే మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందాలి. తర్వాత బేస్ క్రియేట్ చేసిన తర్వాత 2028కి మరి రెడీగా ఉండాలి. ఆ బేస్ క్రియేట్ చేసి రెడీగా ఉండాలి. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తూ ఉంది. గెలవడానికి ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఈటెల రాజేందర్ గారు కావచ్చు, తర్వాత ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ గారు కావచ్చు, లేకపోతే రామచంద్రరావు గారు కావచ్చు, పేరాల శేఖర్జీ కావచ్చు, చాలామంది ఉన్నారు దీంట్లో. ఇవన్నీ కూడా రేపొద్దున మీరే చూస్తారు. ఎవరిని చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారో వాళ్ళని మాత్రం డెఫినెట్గా చేస్తున్నాం. దాని ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే మనకు తెలుసు, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాలన చూసాం. కేసీఆర్ పాలన అదంతా కూడా అవినీతి కుంభకోణాలు ఎక్కడైతే కూరుకుందో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులు బండి సంజయ్ గారు సారథ్యంలో పాదయాత్ర చేసి ఇంటింటికి ఆ కార్యక్రమం అవన్నీ కూడా ఆ ఫెయిల్యూర్స్ అన్ని కూడా తీసుకుపోయాం. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. అదేవిధంగా అదే బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలనేది మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. రేపు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతామో మీకే తెలుస్తుంది. ఎక్కువ శాతం ఓట్స్ ఎవరికి ఉన్నాయి అది మీరే చెప్పాలి. ఎందుకంటే మీడియా పరంగా మీరే తెలుసుకుంటారు. కాబట్టి కార్యకర్తలు ఎవరు అనుకుంటారో, ఎవరు అయితే బెస్ట్ అనుకుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళే మరి, ఎందుకంటే పోలింగ్ కూడా మీరే చేస్తుంటారు కాబట్టి ఆయన అయ్యే అవకాశాలు ఉంటాయా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అనేది అది రేపొద్దున తెలుస్తుంది. ఏపీలోనూ ఇదే పరిస్థితి? ఏపీలో కూడా ఇదే. ఎస్, ఇప్పుడే ఏం డిక్లేర్ చేయట్లేదు. టైం తీసుకుంటారు. ఇంకొక 2-3 రోజులు అనుకుంటా. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో 2 రాష్ట్రాల అధ్యక్షులు డెఫినెట్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.